Hello guys, welcome back to Neo Unsung Facts. I'm back with another crazy and interesting topic. ఈ వీడియో మీలో చాలా మందికి ఇంట్రెస్టింగ్ అండ్ క్రేజీగా నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. ఎందుకో తెలుసా, మరికొన్ని రోజుల్లో థియేటర్స్లోకి రాబోతున్న ఈ RRR మూవీ మీద కొత్తగా కొన్ని విమర్శలు అండ్ కంప్లైంట్స్ రైజ్ అవుతున్నాయి. ఈ మూవీ షూట్ మొత్తం కంప్లీట్ చేసుకొని ఇంకొన్ని రోజుల్లో థియేటర్స్లోకి రాబోతున్న ఈ మూవీ మీద కొత్తగా విమర్శలు అండ్ కంప్లైంట్స్ ఎందుకు రైజ్ అవుతున్నాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఇలా వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ మూవీ డైరెక్టర్ అయిన ఎస్ఎస్ రాజమౌళి తీసే మూవీస్ మీద విమర్శలు లేదా కంప్లైంట్స్ రావడం కామనే. నార్మల్గా ఈ కంప్లైంట్స్ లేదా విమర్శలు కామన్ పీపుల్ ఎవరైనా రైజ్ చేస్తే దాని గురించి మనం అంత కేర్ చేయాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం ఈ మూవీ మీద అంటే RRR మూవీ మీద కంప్లైంట్ రైజ్ చేస్తుంది గ్రాండ్ సన్ ఆఫ్ అల్లూరి సీతారామరాజు. అంటే సీతారామరాజు యొక్క ముని మనవడు ఈ మూవీ మీద తనకి ఆ క్యారెక్టర్ నచ్చలేదని చెప్పి కంప్లైంట్ రైజ్ చేశాడు. అలానే ఈ మూవీలో ఇంకో ఇంపార్టెంట్ క్యారెక్టర్ అయిన కొమరం భీమ్ క్యారెక్టర్ మీద కూడా కొన్ని కంప్లైంట్స్ రైజ్ అవుతున్నాయి. ఈ మూవీ మీద కంప్లైంట్స్ అండ్ ఇష్యూస్ ఎందుకు రైజ్ అవుతున్నాయో మీకు తెలియాలి అంటే ఈ గ్రేట్ ఫ్రీడమ్ ఫైటర్స్ యొక్క లైఫ్ స్టోరీని మీరు తెలుసుకోవాలి. ఒకసారి వీరి లైఫ్ స్టోరీ గురించి మీరు తెలుసుకున్నారంటే ఈ మూవీ మీద కొత్తగా విమర్శలు అండ్ ఇష్యూస్ ఎందుకు రైజ్ అవుతున్నాయో మీకే ఒక మంచి క్లారిటీ వస్తుంది. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ ఇన్ టు ద హిస్టరీ ఆఫ్ దిస్ గ్రేట్ ఫ్రీడమ్ ఫైటర్స్. ఐఎమ్ సిద్ధు సైనింగ్ ఇన్ అండ్ వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు న్యూ ఆన్సంగ్ ఫ్యాక్ట్స్. రంపా రెబల్, మన్యం ముద్దుబిడ్డ, మన్య వీరుడు ఇవన్నీ సినిమా పేర్లు అనుకుంటున్నారా? కాదు, మన అల్లూరి సీతారామరాజు గారి యొక్క బిరుదులు. అండ్ రామరాజు గారు 4th జూలై 1897లో భీమవరం దగ్గరలో ఉన్న మొగ్గలు అనే గ్రామంలో జన్మించారు. అతని తల్లి పేరు సూర్యనారాయణమ్మ అండ్ అతని తండ్రి పేరు అల్లూరి వెంకటరామరాజు. ఈ ఇద్దరు సంతానంకి పుట్టినవాడే మన అల్లూరి సీతారామరాజు. చిన్నతనంలోనే తన తండ్రి మరణించడంతో ఇల్లు సాకాల్సిన బాధ్యత అంటే ఇల్లు గడవడానికి సంపాదించాల్సిన బాధ్యత అల్లూరి సీతారామరాజు మీద ఉండేది. విద్య మధ్యలో ఆపేయడం వల్ల అంటే తన చదువుని మధ్యలో వదిలేసినా కూడా సంస్కృతం, తెలుగు, హిందీ మరియు ఇంగ్లీష్ భాషల మీద మంచి పట్టు సాధించాడు అల్లూరి సీతారామరాజు. ఇది మాత్రమే కాదు, ఆస్ట్రాలజీ, హెర్బాలిజం అండ్ పామిస్ట్రీ అనే డిఫరెంట్ సబ్జెక్ట్స్లో కూడా ఒక మంచి నైపుణ్యత సాధించాడు అల్లూరి సీతారామరాజు. తన చిన్నతనంలోనే రామరాజు అతని మావయ్య దగ్గర ఉన్న గుర్రం తీసుకొని అడవిలోని కొన్ని ప్రాంతాలలో తిరుగుతూ ఉండేవాడు. అలా తిరుగుతున్న సమయంలో అడవిలో ఉన్న కొన్ని తెగల ప్రజల యొక్క కష్టాలు అండ్ బ్రిటిష్ వారు ఆ తెగల ప్రజలని పెడుతున్న ఇబ్బందులు చాలా దగ్గర నుండి అబ్జర్వ్ చేసి ఎంతో కోప్పడేవాడు రామరాజు. అలా కొంతకాలం తర్వాత మన దేశంలో ఉన్న కొన్ని పుణ్య ప్రదేశాలు సందర్శించాలనుకున్నాడు రామరాజు. అలా ట్రావెల్ చేయాలనుకున్నప్పుడు మన ఇండియాలో ఉన్న గంగా నది యొక్క జన్మస్థలమైన గంగోత్రి మరియు నాసిక్ లాంటి ప్రదేశాలను సందర్శించాడు సీతారామరాజు. అలా ట్రావెల్ చేస్తున్న సమయంలో మన ఇండియాలో పలు ప్రాంతాలలో బ్రిటిష్ వారు చేసే కీచక పనులు అండ్ వారి అరాచకాలను ఎంతో దగ్గర నుంచి చూశాడు. అండ్ వారి మీద పగ తీర్చుకోవాలనుకుంటున్న కొంతమంది గొప్ప విప్లవకారులను కలిసి తనకు తెలియని కొన్ని కొత్త విషయాలు నేర్చుకున్నాడు అల్లూరి సీతారామరాజు. అలా తనకు తెలియని చాలా విషయాలు ఆ విప్లవకారుల దగ్గర నుంచి నేర్చుకొని తన సొంత ప్రాంతానికి తిరిగి వచ్చాడు రామరాజు. అలా వచ్చిన కొంతకాలం తర్వాత తన నేర్చుకున్న విద్య అంటే తన సొంత రైట్స్ కోసం పోరాడటం, తన సొంత రైట్స్ కోసం ఫైట్ చేయడం లాంటి విషయాలు ఈ అడవిలో ఉన్న వారికి నేర్పించాడు. అంతేకాదు, జియోగ్రఫికల్గా ఈ ఫారెస్ట్స్ అంటే ఈ అడవిలో దొరికే వస్తువులను యూజ్ చేసుకొని వెపన్స్ ఎలా తయారు చేయాలి, అంతేకాదు ఈ వెపన్స్ని ఎలా వాడాలో కూడా ఈ ప్రజలకు నేర్పించాడు అల్లూరి సీతారామరాజు. తమ ఆస్తులను ఈ బ్రిటిష్ రూలర్స్ ఎలా అయితే లాక్కున్నారో వాటిని తిరిగి ఎలా పొందాలో ఈ ప్రజలకు నేర్పించాడు రామరాజు. అలా నేర్పించి ఒక కొత్త రెవల్యూషన్ స్టార్ట్ చేశాడు. ఆ రెవల్యూషన్ పేరే రంపా రెబెలియన్. ఈ రెవల్యూషన్ స్టార్ట్ చేసినప్పుడు తనకి సపోర్టివ్గా కోయా జాతికి సంబంధించిన ప్రజలు, మల్లం దొర మరియు గంటం దొర లాంటి గొప్ప వ్యక్తులు ఈ రెవల్యూషన్లో జాయిన్ అయ్యి ఈ రెవల్యూషన్ని సక్సెస్ఫుల్ అయ్యేలా చేశారు. తాను స్టార్ట్ చేసిన ఈ రెవల్యూషన్ని ఆపితే అతనికి 60 acres ఆఫ్ ల్యాండ్ ఇస్తామని చెప్పి అప్పటి బ్రిటిష్ గవర్నమెంట్ రామరాజుని టెంప్ట్ చేయడానికి ఒక మంచి ఆఫర్ ఇచ్చినా కూడా ఆ ఆఫర్ని రిజెక్ట్ చేసి ప్రజల మంచి కోసం ప్రజల వైపే నిలిచాడు అల్లూరి సీతారామరాజు. మన దేశానికి సంబంధించిన కూలీలను యూజ్ చేసుకొని వారికి అవసరమైన కన్స్ట్రక్షన్స్ అంటే వారికి అవసరమైన భవనాలు కట్టడంలో వాడుకునేవారు. అలా వారిని వాడుకునే సమయంలో తమకి అవసరమైన పనులు చేపించుకుంటా కూడా వారిని తీవ్రంగా కొట్టడం, తిట్టడం లాంటి పనులు చేయడంని తీవ్రంగా ఖండించేవాడు అల్లూరి సీతారామరాజు. అలా తను చేసే పనులన్నీ ఆ బ్రిటిష్ గవర్నమెంట్కి ఎంతో విరుద్ధంగా ఉండడం వల్ల, ఆ బ్రిటిష్ గవర్నమెంట్కి ఆపోజిట్గా ఉండడం వల్ల ఇతని మీద ఎన్నో కేసులు ఫైల్ చేసింది. ఆ సమయంలో అల్లూరి సీతారామరాజు తనకు తెలిసిన విద్య అంటే బాణం విల్లు వాడటం అండ్ వేరు రకాల వెపన్స్ని ఎలా యూజ్ చేయాలో నేర్పించి ఒక మంచి పవర్ఫుల్ ట్రూప్స్ ఆఫ్ ఫైటర్స్ని తయారు చేశాడు అల్లూరి సీతారామరాజు. జస్ట్ ఇలా తయారు చేయడమే కాదు, అతని దగ్గరలో ఉన్న వెపన్స్ని యూజ్
యూస్ చేసుకొని ఆ ప్రాంతానికి దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్స్ మీద అటాక్ చేసి అక్కడ ఉన్న గన్స్ లేదా వేరు వెపన్స్ని స్వాధీనం చేసుకునేవారు అల్లూరి సీతారామరాజు మరియు అతని అనుచరులు. అలా ఎన్నో పనులు బ్రిటిష్ గవర్నమెంట్కి ఆపోజిట్గా చేయడం వల్ల అప్పటి బ్రిటిష్ కమిషనర్ అయిన జేఆర్ హగిన్స్ సీతారామరాజు యొక్క తల తీసుకొచ్చిన వారికి 10,000 బహుమానం, అంతేకాదు అతనిని ఫాలో అయ్యే వారిని ఎవరిని చంపినా ₹1000 బహుమానంగా ప్రకటించారు. ఈ ఆపరేషన్ అంటే అల్లూరి సీతారామరాజు మరియు అతని అనుచరులను పట్టి చంపడం కోసం ఒక స్పెషల్ ఆఫీసర్ని కూడా అపాయింట్ చేసింది బ్రిటిష్ గవర్నమెంట్. అతని పేరే టీజీ రుదర్ఫోర్డ్ అపాయింట్ అయిన తర్వాత అల్లూరి సీతారామరాజు యొక్క బంధువులను అండ్ అతని అనుచరులను ఎక్కడ కనపడితే అక్కడ వారిని కొట్టడం, కుదిరితే వాళ్ళని అక్కడికక్కడే చంపేయడం లాంటి పనులు చేయడం వల్ల అల్లూరి సీతారామరాజుకి కోపం వచ్చి తను సొంతగా సరెండర్ అయిపోయాడు. అతను సరెండర్ అయిన తరువాత కూడా రుదర్ఫోర్డ్ అతన్ని బ్రిటిష్ గవర్నమెంట్కి సపోర్టివ్గా వర్క్ చేయమని అడిగాడు. ఆ ఆఫర్ని కూడా రిజెక్ట్ చేయడంతో అక్కడికక్కడే అతన్ని కాల్చి చంపేశారు. అంటే అల్లూరి సీతారామరాజు తన దేశం కోసం ప్రాణం విడిచిపెట్టడానికైనా ఒప్పుకున్నాడు, కానీ బ్రిటిష్ గవర్నమెంట్ కింద పనిచేయడానికి ఎక్కడా ఒప్పుకోలేదు అల్లూరి సీతారామరాజు. అదేవిధంగా ఈ మూవీలో ఇంకొక క్యారెక్టర్ అంటే ఇంకొక హీరో నేమ్ వచ్చేసి కొమరం భీమ్ తెలంగాణకి సంబంధించిన వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ఫ్రీడమ్ ఫైటర్ ఆఫ్ ఇండియా. ఇతను 1901లో ఆదిలాబాద్ దగ్గరలో ఉన్న సాకేపల్లి అనే గ్రామంలో జన్మించాడు. ఆ గ్రామంలో గోండి అనే తెగవారిలో ఇతను జన్మించాడు. ఈ తెగవారు ఖాళీగా ఉన్న ప్రదేశాలలో వ్యవసాయం చేసుకొని వారి మనుగడను సాగిస్తూ ఉండేవారు. అప్పటి బ్రిటిష్ గవర్నమెంట్ కింద పనిచేసే నైజాం నవాబులు మరియు జమీందారులు వీరు ఖాళీగా ఉన్న ప్లేసెస్లో వ్యవసాయం చేయడం వల్ల వీరి మీద ఎక్కువ పనులు వేస్తూ ఉండేవారు. ఆ మొత్తం తెగవారు ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి మైగ్రేట్ అవుతూ ఉంటారు. అండ్ కొమరం భీమ్ యొక్క తండ్రి ఆ గవర్నమెంట్ వేసిన ట్యాక్స్ ఆ పన్నులు పే చేయకపోవడంతో అతన్ని అక్కడే కాల్చి చంపేశారు. అతనిని చంపిన తరువాత కొమరం భీమ్ ఆ జమీందారుల మీద కోపంతో లక్ష్మణ్ రావు అనే జమీందారు యొక్క భూమిలో సొంతగా వ్యవసాయం చేశాడు. అలా వ్యవసాయం చేసినందుకు అతని మీద ఎక్కువ పన్ను వేయడంతో అతను పన్ను పే చేయకపోవడంతో ఆ కంట్రీ గవర్నమెంట్ మొత్తానికి అతను ఒక మంచి టార్గెట్ లాగా మారాడు. అప్పటి నైజాం గవర్నమెంట్కి సంబంధించిన వన్ ఆఫ్ ద సీనియర్ ఆఫీసర్ అయిన సిద్దిఖీని కూడా ఈ కొమరం భీమ్ చంపేశాడు. అలా చంపేసిన తర్వాత అతని మీద అరెస్ట్ వారెంట్ రైజ్ అయింది. అలా వారెంట్ రైజ్ అయిన తర్వాత కొమరం భీమ్ తన స్నేహితుడు కోండల్ వీరిద్దరూ అక్కడ అంటే వారు ఉన్న ప్రాంతం నుంచి వేరే ప్రాంతానికి పారిపోయారు. అలా పారిపోతున్న సమయంలో బ్రిటిష్ రూలర్స్ మరియు నైజాం నవాబులకు ఆపోజిట్గా ఆర్టికల్స్ లేదా డాక్యుమెంటరీస్ రాస్తున్న విఠోబా వీరిద్దరికి ఆశ్రయం ఇచ్చారు. అలా ఆశ్రయం ఇచ్చినందుకు కొన్ని రోజుల తర్వాత విఠోబాని అరెస్ట్ చేశారు. అలా అరెస్ట్ చేయడంతో మరలా కొమరం భీమ్ ఆ ప్రాంతం నుంచి పారిపోయి అస్సాంలో ఉన్న టీ ప్లాంటేషన్లో 4.5 years వర్క్ చేశారు. అక్కడ వర్క్ చేస్తున్న సమయంలో అక్కడ లేబర్ యూనియన్లో పార్టిసిపేట్ చేయడం వల్ల ఇతనిని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన 6వ రోజుకే అతను అక్కడి నుంచి పారిపోయి మరలా నైజాంకి తిరిగి వచ్చాడు కొమరం భీమ్. 1922లో అల్లూరి సీతారామరాజు స్టార్ట్ చేసిన రంపా రెబెలియన్ అండ్ గవర్నమెంట్కి అంటే బ్రిటిష్ గవర్నమెంట్కి ఆపోజిట్గా చేసిన పనులన్నీ తెలుసుకున్నాడు కొమరం భీమ్. సేమ్ అదే విధంగా తెలంగాణ ప్రాంతంలో వారి సొంత తెగవారు అయిన గోండి జాతి వారిని ఒక 300 మందిని ఒక గ్రూప్ లాగా స్టార్ట్ చేసుకొని ఎన్నో ప్రొటెస్ట్ చేశాడు. వారిలో అంటే ఇతను స్టార్ట్ చేసిన ఒక స్లోగన్ ఏంటో తెలుసా, జల్ జలాల్ జమీన్. ఈ స్లోగన్ చాలా ఫేమస్ అయింది. ఇతను చనిపోయిన తర్వాత కూడా ఈ స్లోగన్ ఇంకా ఎక్కువగా వాడుకున్నారు మన ఇండియన్స్. ఫైనల్గా ఇతను చేసే పనులన్నీ బ్రిటిష్ గవర్నమెంట్ మరియు నైజాం నవాబులకు ఆపోజిట్గా ఉండడంతో ఇతను చేసే పనులన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఇతని మీద షూటెడ్ సైడ్ ఆర్డర్ పెట్టింది బ్రిటిష్ గవర్నమెంట్. అలా పెట్టిన కొంతకాలం తర్వాత అంటే 1940లో ఇతన్ని ఒక గ్రూప్ ఆఫ్ పర్సన్స్ అంటే పోలీస్ డిపార్ట్మెంట్ వారు ఇతని ఫాలోవర్స్ అయిన అబ్దుల్ సత్తార్ మరియు 15 మంది బ్యాచ్ని అక్కడికక్కడే కాల్చి దహన సంస్కారాలు కూడా ఆ పోలీస్ వారే చేసేశారు. అంటే వీరి బాడీ ఎక్కడుందో కూడా తెలియకుండా వారిని పాతేశారు. ఇంతకీ ఈ RRR మూవీ మీద వచ్చిన కంప్లైంట్స్ మరియు విమర్శలు ఏంటో తెలుసా? కొమరం భీమ్ తను బ్రతికున్నంత కాలం ఈ నైజాం నవాబులకి మరియు బ్రిటిష్ గవర్నమెంట్కి ఆపోజిట్గా ఫైట్ చేసి ఎన్నో ప్రొటెస్ట్ చేశాడు. అటువంటిది ఈ సినిమాలో ఎన్టీఆర్ అంటే కొమరం భీమ్ క్యారెక్టర్ ప్లే చేస్తున్న ఎన్టీఆర్ని ఒక ముస్లిం లాగా ఒక చిన్న క్లిప్ ఈ ట్రైలర్లో వచ్చింది. అది చాలామందికి నచ్చలేదు. సో ఈ మూవీ మీద అంటే ఆ క్యారెక్టర్ని ముస్లిం లాగా చూపించడం వల్ల కొంతమంది ఈ మూవీ మీద కేసు ఫైల్ చేశారు. అదేవిధంగా అల్లూరి సీతారామరాజు కూడా అతని జీవితం మొత్తంలో ఒక్కసారి కూడా బ్రిటిష్ గవర్నమెంట్ కింద వర్క్ చేయలేదు. అటువంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు తన ప్రాణాలను విడిచిపెట్టడానికైనా రెడీ అయ్యాడు, కానీ ఒక్క సెకండ్ కూడా అంటే ఒక్కసారి కూడా బ్రిటిష్ గవర్నమెంట్ కింద పనిచేయాలి అని అనుకోలేదు. అటువంటిది ఈ RRR మూవీలో రామ్ చరణ్ క్యారెక్టర్ ప్లే చేస్తున్నది అల్లూరి సీతారామరాజు పేరుతో. అటువంటిది అతను ఈ సినిమాలో బ్రిటిష్ రూలర్స్ కింద ఒక పోలీస్ ఆఫీసర్లా వర్క్ చేయడం అనేది అతని ఫ్యామిలీకి ఎవరికి నచ్చలేదు. అంతేకాదు బ్రిటిష్కి సంబంధించిన కొంతమంది లేడీస్ని ఎంటర్టైన్ చేయడం కోసం ఈ మూవీలో అల్లూరి సీతారామరాజు మరియు కొమరం భీమ్ డాన్స్ చేస్తున్నట్టు కూడా ఒక సాంగ్ రిలీజ్ అయింది రీసెంట్.
రీసెంట్గా. సో అల్లూరి సీతారామరాజు గారి యొక్క ఫ్యామిలీ అయిన వారి మునిమనవడు మరియు వారి ఫ్యామిలీ మెంబర్స్ ఈ మూవీ మీద ఆ మూవీలో అల్లూరి సీతారామరాజు క్యారెక్టర్ని డిగ్రేడ్ చేస్తున్నట్టు చూపించడం వారికి నచ్చలేదు అని చెప్పి ఈ మూవీ మీద విమర్శ లేదా కంప్లైంట్ రైజ్ చేశారు. మరికొన్ని రోజుల్లో ఈ RRR మూవీ థియేటర్స్లో రిలీజ్ అవ్వబోతుంది. ఈ మూవీ డైరెక్టర్ అయిన రాజమౌళి గారు ఈ స్టోరీ మొత్తం ఫిక్షనల్, అంటే తన ఓన్గా ఊహించుకొని రాసిన స్టోరీ లాగా అతను ఈ మూవీని డైరెక్ట్ చేస్తున్నాడు. అలా చెప్పినా కూడా ఈ మూవీ మీద ఇంకా విమర్శలు ఎందుకు వస్తున్నాయో మనకి తెలియదు. అండ్ ఈ మూవీ రిలీజ్ అయిన తర్వాత దీని మీద ఉన్న విమర్శలు అండ్ కంప్లైంట్స్ ఏమవుతాయో ఈ మూవీ రిలీజ్ అయిన తర్వాత చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ ఏ పార్ట్ ఆఫ్ మై ఛానల్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చింది అనుకుంటే మీ ఫ్రెండ్స్తో లేదా కొలీగ్స్తో షేర్ చేయండి. అండ్ నా ఛానల్ నుంచి మీకు కంటిన్యూగా నోటిఫికేషన్స్ రావాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కండి. అండ్ మీరు చెప్పే అంటే మీకు కావాల్సిన టాపిక్ నేను ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే కింద కామెంట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ ఏ పార్ట్ ఆఫ్ మై ఛానల్. సీ యూ సూన్.